నక్సలైట్లు మీరు కలిసి ఓబుల్రెడ్డిని హత్య చేశారని అనుకుంటున్నారు. నేను చెప్పలేదు, ఓబుల్రెడ్డిని చంపలేదని చెప్పడం లేదు. అయితే నేను చంపానని అంటున్నారే, అది మాత్రం రాంగండి. ఎందుకు రాంగానంటే నేను చంపాలనుకున్నప్పుడు నేను ఇతరుల మీద ఆధారపడే అవసరం నాకు లేదండి. నేను అనంతపూర్ పట్టణంలో రషీద్ అని ఒక అతను ఏటీపీ ఛానల్ అని చెప్పని ఒక కేబుల్ నెట్వర్క్ పెట్టుకున్నాడండి. కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక పైసా లెక్క ఇవ్వకుండా మొత్తం ఆఫీస్ ఆక్రమించి ఈ ఏటీపీ ఛానల్లో వచ్చే ఇన్కమ్ అంతా మాకు కావాలి, మీరు వెళ్ళిపోండి బయటికి. అతను అనంత వెంకటరామరెడ్డి ఎంపీ గారికి స్వయాన శిష్యుడండి. అతను పిలిపించి నాకు క్వాలిస్ కావాలి, తీసిస్తావా తీసివా, నువ్వు ఏటీపీ ఛానల్ పెట్టుకున్నానికి నాకు క్వాలిస్ కావాలి, ఇప్పుడు నువ్వు తీసిస్తావా తీసివా, నాకు అంత ఆదాయం లేదండి, నేను తీసిలేను, నాకేదో 10-20 వేలు 30 వేలు వస్తుంది, నా ఖర్చులు మంచి చెడ్డ అయిపోయేటప్పటికి నేను క్వాలిస్ కొనే శక్తి నాకు లేదంటే అతన్ని అనంతపురం యూనివర్సిటీ దగ్గరికి, కృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర తీసుకెళ్లి బాగా కొట్టి పంపించారండి. ఇదే వెంకటరామరెడ్డి ఫోన్ చేసి ఏంటయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుపోయి కొడుతున్నారంటే నువ్వు ఉండవై నోరు మూసుకొని ఉండు అని అసభ్యంగా వెంకటరామరెడ్డిని మాట్లాడిన సంఘటనలు ఉన్నాయండి. ఈ రోజు అరాచకం అనేది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదే కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా ఈ లంపెన్ ఎలిమెంట్స్ చేస్తున్నారు. దీన్ని గుర్తించాలి ఈ రోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. దాంట్లో ఎక్కువ భాగం తెలుగుదేశం వాళ్ళ మీద జరిగే అవకాశం ఉందండి.